హైదరాబాద్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ద్విచక్ర వాహనదారుడు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపేట చౌరస్తా వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్పారావుపై ద్విచక్ర వాహనదారుడు భరత్ రాయ్తో దాడి చేశాడు. హెల్మెట్ లేకపోవడంతో చలాన్ వేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అసహనానికి గురైన భరత్ 15 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి కానిస్టేబుల్ పై దాడి చేసి ట్యాబ్ ను ధ్వంసం చేశారని చెప్పారు. అనంతరం పరారైన భరత్ స్థానికులు అతన్ని పట్టుకొని తమకు అప్పగించారన్నారు. దీంతో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సరూర్ నగర్ పోలీసులు వెల్లడించారు. ఏమనుకుంటాను మసుకో భయం వస్తాయి నీకు ఒక యూనిఫామ్ సర్వీస్ చేస్తున్నప్పుడు యూనిఫామ్ తో ఉన్నప్పుడు ఎట్లా వస్తాను ఎట్లా ఉంటాను ఏం చేస్తాను అడిగి మనిషి వాను జంగల్లో ఉన్నావాను మాట మద్దతు ఏం లేదా సంస్కారంగా మాట్లాడతాను నా ఫస్ట్ వాను మాట్లాడ చదువులేదా నీకు చదువుకోలేదా నువ్వు మంచిగా ఉంటావా చెప్పు కాదు బాబు కూర్చో కూర్చోరు కానీ నీ ఫోన్ నువ్వు పలగొట్టుకున్నావు పలగొట్టిరా నువ్వు పలగొట్టు నీ ఫోన్ ఎందుకు ఉంచుకుంటారు వాళ్ళు అయిపోతా నీకు నీ ఫోన్ ఎందుకు తీసుకున్నారు కొట్టాడు నీ దమ్ముదా ఎట్లా కొట్టాను చేయట్లేసుకున్నావు ఏం బాబు చేయట్లేసుకున్నాను మర్యాద పద్ధతి జంగల్ పశువు నాకైతే వస్తుంది నువ్వు వస్తున్నట్టు మాట్లాడమని చెప్పలేదు పద్ధతిగా మాట్లాడమని చెప్పలేదు పద్ధతిగా మాట్లాడమని చెప్పినారు మాట్లాడు మరి ఆ పద్ధతి మాట్లాడు ఎందుకు వచ్చి రాయి తీసుకుని పెట్టు రాయి తీసుకుని ఎందుకు కొట్టావు చెప్పు ఎందుకు వచ్చావు రాయి తీసుకొని మనిషి అయిపోయింది హైదరాబాద్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ద్విచక్ర వాహనదారుడు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపేట చౌరస్తా వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్పారావుపై ద్విచక్ర వాహనదారుడు భరత్ రాయ్తో దాడి చేశాడు. హెల్మెట్ లేకపోవడంతో చలాన్ వేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అసహనానికి గురైన భరత్ 15 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి కానిస్టేబుల్ పై దాడి చేసి ట్యాబ్ ను ధ్వంసం చేశారని చెప్పారు. అనంతరం పరారైన భరత్ స్థానికులు అతన్ని పట్టుకొని తమకు అప్పగించారన్నారు. దీంతో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సరూర్ నగర్ పోలీసులు వెల్లడించారు.